హరే కృష్ణ. 17వ అధ్యాయం 6వ శ్లోకం. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. 5వ శ్లోకంలో చెప్పిన అశాస్త్ర విహితమైన తపస్సు చేసేవారు చేసే తప్పు ఏమిటో ఇక్కడ పరమాత్మ స్పష్టంగా వివరిస్తున్నారండి. ప్రతిపదార్థం చూద్దామా. కర్షయంతః కృషింపజేస్తూ, శరీరస్థం శరీరంలో ఉన్నటువంటి, భూతగ్రామం పంచభూతాల సమూహాన్ని, దేహేంద్రియాలను, అచేతసః వివేకం లేని వారై అంటే మూర్ఖులైపోయి, మాం చ ఏవా మరియు నన్ను కూడా, అంతః శరీరస్థం శరీరం లోపల ఉన్న నన్ను అంటే హృదయంలో ఉంటాడు కదండి భగవంతుడు, తాన్ విద్ధి వారిని తెలుసుకో, అసుర నిశ్చయాన్ అసుర నిశ్చయము రాక్షస స్వభావము కలవారిగా. వివేకశూన్యులైన ఆ మనుషులు తమ శరీరంలోని పంచభూతాల సమూహాన్ని అంటే ఇంద్రియాలను, అవయవాలను కృషింపజేస్తూ శరీరం లోపల అంతర్యామిగా ఉన్న కృష్ణ పరమాత్మని కూడా కష్టపెడుతున్నారు అని ఆయన అంటున్నారండి. నన్ను కూడా కష్టపెడుతున్నారు. అటువంటి వారు రాక్షస నిశ్చయం కలవారని గ్రహించు. ఈ శ్లోకం ఆధ్యాత్మిక సాధన పేరుతో శరీరాన్ని హింసించే వారిని తీవ్రంగా ఖండిస్తుందండి. ఇందులో 3 అంశాలు. శరీరం ఒక దేవాలయం, రెండవది అంతర్యామికి కష్టం, మూడవది అసుర నిశ్చయం. మన శరీరం పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైందండి. దాన్ని అనవసరంగా ఉపవాసనలతోనో కఠినమైన భౌతిక హింసలతోనో పీడించడం ఆధ్యాత్మికత కాదు. రెండోది అంతర్యామికి కష్టం. ప్రతి జీవి హృదయంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో కొలువై ఉంటాడు. శరీరాన్ని హింసించడం అంటే ఆ శరీరంలో ఉన్న భగవంతుడిని హింసించడమే. మూడవది అసుర నిశ్చయం. శాస్త్రం చెప్పిన రీతిలో కేవలం మొండితనంతో, అహంకారంతో చేసే తపస్సు రాక్షస గుణానికి నిదర్శనం. నిజమైన తపస్సు మనసును, ఇంద్రియాలను నియంత్రించడంలో ఉంటుంది, కానీ వాటిని నాశనం చేయడంలో కాదు. శ్లోకం ఒకసారి చూద్దామా. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. హరే కృష్ణ.